నూతన గీతము నే పాడిదా మనోహరుడా యేసయ్య అనే పాట పాడుకుందాము. నూతన గీతము నే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. నూతన గీతము నే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. నూతన గీతము నే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. స్తోత్రం. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో. స్వార్థమెరుగని సాత్వికుడా, నీకు సాటెవ్వరు. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో. స్వార్థమెరుగని సాత్వికుడా, నీకు సాటెవ్వరు. నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నూతన గీతము నే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. నూతన గీతము నే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. స్తోత్రం. కడలి తీరము కనబడని వేళ, కడలి కెరటాలు వేధించు వేళ, కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు. కడలి తీరము కనబడని వేళ, కడలి కెరటాలు వేధించు వేళ, కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు. నీవే నా ధైర్యము, నీ కృపయే ఆధారము. నీవే నా ధైర్యము, నీ
చూపిన ప్రేమను నే మరువను, స్థితిలోనైనను సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదా నిన్నే, సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదా నిన్నే. నూతన గీతము నే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. స్తోత్రం. మేఘములలో నీటిని దాచి, సంద్రములలో మార్గము చూపి, మంటి ఘటములో మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు. మేఘములలో నీటిని దాచి, సంద్రములలో మార్గము చూపి, మంటి ఘటములో మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు. నీవేనా విజయము, నీ మహిమయే నా గమ్యము, నీవేనా విజయము, నీ మహిమయే నా గమ్యము. నూతన గీతము నే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదా నిన్నే, సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదా నిన్నే. నూతన గీతము నే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. నూతన గీతము నే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. హల్లెలూయా. మహాగణుడా, మహోన్నతుడా, మమ్మలను మిక్కిలిగా ప్రేమించొచ్చు ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు దేవా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మా పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని ఘనపరచి నీ మాటలు వినడానికి మేమందరము కూడా మీ పాదముల చెంత చేరి ఉండగా మా అందరితో ప్రత్యేకముగా మీరు మాట్లాడండి దేవా. మనుషుల మాటలో మనుషుల జ్ఞానము మరుగు చేయబడాలి. మీరు మాతో మాట్లాడితే ప్రయోజనం, ఆత్మీకంగా మేము సరి చేయబడతాం, బలాన్ని పొందుకుంటాం. ప్రతి ఒక్కరిని కూడా నీ వాక్యము చేత మీరు సంధించండి. నీ పక్షముగా నిలవబడుచున్నందుకు కూడా మీ ఆత్మ ద్వారా మీరు అభిషేకించమని యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుందాము. దేవుని మహాపరిశుద్ధమైన నామమునకు సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో చేరువచ్చినటువంటి ఆత్మీయులందరికీ కూడా ప్రభు పేరిట శుభాలు, అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనందరిని దీవించునుగాక. గత కొన్ని వారాల నుండి మనము
మత్తయి శుభవార్త మొదటి అధ్యాయం నుండి ఆరంభించి 7వ అధ్యాయం వరకు వచ్చాము. ఈ దినమందు 7వ అధ్యాయములో వ్రాయబడినటువంటి మరికొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. గత ధ్యానంలో 7వ అధ్యాయములో మొదటి వచనముల నుండి 5వ వచనం వరకు వ్రాయబడిన విషయాలు మనం నేర్చుకుని ఉన్నాం. మీరు తీర్పు తీర్చుకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చేటువంటి తీర్పు చొప్పుననే మీకు కూడా మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును. అంటే ఏ కొలతతో మీరు కొలుస్తారో ఆ కొలతతోనే మీకు కొలవబడును అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తను చేసినటువంటి ప్రసంగంలో ఉన్నటువంటి ఆ మాటను గురించి మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఇదంతా యేసయ్య చేసిన ప్రసంగం. ఆయన చేసిన ప్రసంగం, ఆ ప్రసంగాల నుండి కొన్ని అంశాలు తీసుకొని మనం వాటిని ప్రసంగాలుగా చెప్పుకుంటున్నాం. ఇదంతా 5, 6, 7 అధ్యాయాలు యేసయ్య చేసినటువంటి ప్రసంగంలో ఉన్న అంశాలు. సో ఆ అంశాలను కొన్ని మనం తీసుకొని బోధించడం జరుగుతూ ఉంది. సో గత వారంలో మనము తీర్పును గురించి ధ్యానం చేసుకుని ఉన్నాం. తీర్పు తీర్చుట దేవుని యొక్క పని, మన పని కాదు. యేసుక్రీస్తు వారు, సాతానుడు, ఈ 2 వ్యత్యాసాలు కూడా మీకు చెప్పాను. తండ్రి సమక్షంలో పరలోకంలో యేసయ్య ఏం చేస్తున్నారు? అక్కడ విజ్ఞాపన చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? చెప్పండి గట్టిగా. విజ్ఞాపన చేస్తున్నారు. సాతానుడు కూడా ఏం చేస్తున్నాడు పరలోకంలో? అంటే వాడు ఇటు అటు తిరుగుతూ అక్కడికి వెళ్తాడు, తండ్రి సన్నిధికి వెళ్తాడు. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట, ఆ రెఫరెన్స్లు కూడా మీకు ఇచ్చాను. సహోదరుల మీద లేదా సహోదరుల మీద నేరములు మోపువాడు అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి యేసయ్య చేసేదేమో నిత్యము తన సహోదరుల కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు పరలోకంలో. సాతానుడేమో తండ్రి దగ్గరకు వెళ్ళి సంఘము మీద లేదా సహోదరుల మీద నేరారోపణ చేయించు ఉన్నాడు. కాబట్టి వీళ్ళిద్దరికి ఉన్న వ్యత్యాసాన్ని మనం గ్రహించాలి. యేసయ్య పార్టీలో ఉన్నవారు విజ్ఞాపన చేస్తారు, సాతాను పార్టీలో ఉన్నవారు నేరారోపణ చేస్తారు. కాబట్టి నేరారోపణ చేయడం మన పని కాదు. ఒక వ్యక్తి ఆత్మీయతలో దిగజారిపోతున్నప్పుడు ఆ వ్యక్తి గురించి బలంగా మనం ప్రార్థన చేయాలి. లేదా ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి, లేకపోతే రహస్యంగా వెళ్ళి పర్సనల్గా ఆ వ్యక్తితో మాట్లాడి గద్దించాలి. లేదా ఒకవేళ మార్పు చెందలేదు అనుకున్నప్పుడు బలంగా ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే గత వారంలో మీకు రెఫరెన్స్లు ఇచ్చే కదా, పౌలు భక్తుడు మాట్లాడితే ఏమన్నాడు అంటే, పరుని సేవకునికి తీర్పు తీర్చడానికి నీవెవడవో, అతడు నిలుచుండుట పడియుండుట అది దేవుని దృష్టిలో ఉన్నది. కాబట్టి దేవుడు ఆ వ్యక్తిని నిలవబెట్టడానికి సమర్థవంతుడు, అతడు నిలుచును అని పౌలు భక్తుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని సన్నిధానములో మనమందరము కూడా ఆ రీతిగా ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థించు ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఈ దినమందు ఇదే మత్తయి శుభవార్తలో 7వ అధ్యాయములో 6వ వచనములో వ్రాయబడినటువంటి విషయాలు, తర్వాత 7వ వచనము నుండి 11వ వచనం వరకు వ్రాయబడిన విషయాలు ఈ దినమందు మనము ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. 7వ అధ్యాయములో 6వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట మీరు వేయకుడి. వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయును. ఇక్కడ రాయబడినటువంటి మాట, 2 జంతువుల గురించి ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎన్ని జంతువులు కనపడ్డాయి మీకు అక్కడ? 2ఏనా? ఏంటేంటి? గట్టిగా చెప్పండి. ఒకటి కుక్క, రెండవది పంది. ఈ 2 జంతువులను పోల్చి ఇంకొక భక్తుడు కూడా ఒక ఉత్తరం రాశాడు. ఎవరో తెలుసా? కుక్క తన వాంతికి తిరిగినట్లుగా, కడగబడిన పంది బురదలో దొర్లినట్లుగా అని సామెత వీరికి వర్తించింది అని పేతురు భక్తుడు రాశాడు. పేతురు భక్తుడు తన పత్రికలో ఈ 2 జంతువులు ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ వచ్చాడు. జాగ్రత్తగా మీరు గమనించండి ప్రభునందు ఆత్మీయులరా. ఈ కుక్క, పంది
అనే మాట ఇక్కడ వాడుతూ ప్రభు ఏమన్నాడు అంటే కుక్కలకు పరిశుద్ధమైనది మీరు పెట్టొద్దు అన్నాడు. ఏంటి పరిశుద్ధమైనది? ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. రెండవదిగా పందుల ఎదుట మీ ముత్యాలు మీరు వేయవద్దు అన్నాడు. ఎందుకు వేయొద్దు అన్నాడు? ఎందుకంటే ఆ ముత్యాల విలువ ఏంటో పందులకు అర్థం కాదు. కాబట్టి కాళ్ళతో తొక్కేటువంటి ప్రమాదం ఉంది, అవి నాశనం చేసేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మీ ముత్యములను పందుల ఎదుట మీరు వేయవద్దు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. సరే, ఈ అంశంలోనికి వెళ్ళడానికి ముందుగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దేవుడు మనిషిని ఎప్పుడు చేశాడో? అందరు చెప్పాలి గట్టిగా. ఎన్నో రోజు? 6వ రోజు చేశాడు. రైట్. దేవుడు జంతువులు ఎన్నో రోజు చేశాడు? మనిషిని అయితే తెలుసు, అందరిని చేశాక లాస్ట్లో చేశాడు, అది తెలుసు. మరి జంతువులు ఎప్పుడు చేశాడు? 6వ రోజే. ఎప్పుడు? జంతువులు కూడా 6వ రోజే. మనిషిని ఎప్పుడు చేశాడు? 6వ రోజే. ఇప్పుడు జంతువులు మనిషి ఒకటే, అంతే, ఇక తేడా ఏం లేదు. ఇద్దరిని ఒక్కరోజే చేశాడు. కాకపోతే వీళ్ళిద్దరిని విడదీసేది ఒకటే. ఏమిటాయంటే దేవుడు మనుషులకు మనస్సాక్షి ఇచ్చాడు. అది ఎలా వచ్చింది అంటే ఈ భూమి నుండే జంతువులు వచ్చాయి, మంటి నుండే వచ్చాయి. జంతువులు కూడా భూమిలో నుండే రావాలని దేవుడు చెప్పాడు, మంటి నుండే వచ్చాయి. మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు? మనిషి కూడా మంటి నుండే వచ్చాడు. కాకపోతే దేవుడు జంతువుల నాసికా రంధ్రములలో జీవవాయువును వదలా, మనిషి యొక్క నాసికా రంధ్రములలో దేవుడు జీవవాయువును ఊదినప్పుడు నరుడు జీవాత్మ ఆయనో, అంటే నిత్యమైనటువంటి జీవాన్ని మానవుడు ఆయన పొందుకున్నాడు. దేని ద్వారా? నిత్యమైనటువంటి దేవుడు ఆ ఊపిరిని ఊదాడు. కాబట్టి ఆ క్షణము నుండి నిత్యమైనటువంటి జీవి అయ్యాడు మానవుడు. ఎవరు? నిత్యమైన జీవి అంటే నిత్యం బ్రతికే జీవి. పశువులు, పక్షులు, జంతువులు నిత్యం బ్రతకో. ఎవరు బ్రతుకుతారు? మనిషి మాత్రమే. మీకు అర్థం కావడానికి, నరకంలో ఉండేవాళ్ళు నిత్యం బ్రతుకుతారు. చెప్పండి. పరలోకంలో ఉండేవాళ్ళు కూడా నిత్యం బ్రతుకుతారు. అగ్ని ఆరదు, పురుగు చావదన్నారు, చూసారా? నరకంలో ఉండే వాళ్ళకి చావు లేదు, పరలోకంలో ఉండే వాళ్ళకు కూడా చావు ఉందా? లేదు. వీళ్ళకి చావు లేదు, వాళ్ళకి చావు లేదు. ఎందుకంటే దేవుడు తన ఊపిరిని ఎవరిలో ఊదాడు అంటే మనిషిలో ఊదాడు. అప్పుడు మానవుడు నిత్యమైనటువంటి జీవి అయ్యను అని పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే దాని కారణాన్ని బట్టి జంతువులకు మనస్సాక్షి లేదో, కానీ ఎవరికి ఉందో మనస్సాక్షి? మనుషులకు ఉంది. ఏంటి మనస్సాక్షి అంటే? మీ అందరికి ఉందా లేదా? మనస్సాక్షి ఉందా? ఏంది అసలు మనస్సాక్షి అంటే? ఏం చేస్తుంది మనస్సాక్షి? అమ్మా, ఎవరో మనిషి గద్దించినట్టుగా, ఎవరో మనిషి చెప్పినట్లుగా లోపల నుండి గద్దిస్తూ ఉంటాడు. ఉదాహరణకు ఒకరిని ఒక మాట అన్నావు అనుకోండి, కుసుక్కున మళ్ళీ 5 నిమిషాల్లో నువ్వే బాధపడతావు. అన్నది నువ్వే, అనవసరంగా అన్నా, అనకుండా ఉన్నా బాగుండేదే. ఒక దెబ్బ కొట్టావు అనుకోండి ఎదుటి వ్యక్తిని, కాసేపు ఆగిన తర్వాత మళ్ళీ ఏమనుకుంటావు? తొందరపడ్డా, కొట్టకుండా ఉన్నా బాగుండేదే. అంటే మనస్సాక్షి కలిగినటువంటి వాడు అట్లా అనుకుంటాడు. అంటే ప్రతి మానవుడు కూడా ఏం కలిగి ఉన్నాడు అంటే మనస్సాక్షి కలిగి ఉన్నాడు. కానీ చేసేది తప్పని తెలిసినా కూడా దాన్ని సముదాయించుకుంటూ మనస్సాక్షిని మీరును ఒకవేళ చేస్తున్నావు అంటే దానిని వాత వేయబడినటువంటి మనస్సాక్షి అన్నారు. లేకపోతే కొంతమంది ఏం చేస్తారు అంటే మనస్సాక్షి యొక్క గొంతు బిసికేస్తూ ఉంటారు, మనస్సాక్షిని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సరే, జాగ్రత్తగా మీరు గమనించినప్పుడు ఒక వ్యక్తి ఏదైనా ఒకవేళ ఒక రేపు లేకపోతే మానభంగం ఇట్లాంటివి అంటారు చూసారా, ఒక నరహత్య అంటారు చూసారా, అట్లాంటివి చేసేటప్పుడు కూడా మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుంది. అయినా వాడు మనస్సాక్షి గొంతు నొక్కేసి ఆ తప్పు లేదా మిస్టేక్ చేస్తూ ఉన్నప్పుడు ఆ తర్వాత పేపర్లో తెల్లార ఏమిస్తారు అంటే మానవ మృగము అని ఇస్తారు. ఏమిస్తారు? మానవ మృగము. ఇంతకీ వీడు మృగమా మానవుడా? ఎవడోయ్? మానవ మృగము అంటే మనుషుడే, కానీ ఎలా మారిపోయాడు అంటే ఇప్పుడు మృగాన్ని మనిషిని రెండింటిని వేరు చేసేది ఒకటే. ఏంటది అంటే మనస్సాక్షి. ఏం చెప్పండి? మృగాన్ని మనిషిని వేరు చేసేది ఏంటి? మనస్సాక్షి.
కాబట్టి మనస్సాక్షి చంపుకున్న వాడిని ఏమంటారు అంటే జంతువు అంటారు. మృగం రా నువ్వు, నీకు మనస్సాక్షి లేదు, నువ్వు జంతువురా అని పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ యేసయ్య కూడా ఏమన్నాడు అంటే దేవుని యొక్క సువార్తను లేదా దేవుని యొక్క వాక్యమును ఎవరైతే తృణీకరిస్తున్నారో, లేకపోతే దేవుని సన్నిధిని ఎవరైతే తృణీకరిస్తున్నారో వాడు జంతువుతో సమానం. కాబట్టి ఈ జంతువుల ఎదుట మీ ముత్యాలు మీరు వేయవద్దు, పరిశుద్ధమైనది వాటికి మీరు పెట్టవద్దు అన్నాడు. ఏంటది? దేవుని యొక్క వాక్యం పరిశుద్ధమైంది, దేవుని మాటలు పరిశుద్ధమైనవి, దేవుని సువార్త ఇది పరిశుద్ధమైనది. ఎవడైనా వినడానికి ఆసక్తి కలిగినప్పుడు, మార్పు చెందడానికి లేదా కొత్తదనాన్ని తెలుసుకోవడానికి అతనికి ఆసక్తి ఉన్నప్పుడు ఆ వ్యక్తికి మీరు చెప్పండి. కానీ కొంతమంది ఏం చేస్తారు అంటే అసలు మాకు వినడానికే మనసు లేదురా, మాకు చెప్పొద్దు పో అన్నాడు అనుకోండి, పందులు ఎదుట మీ ముత్యాన్ని మీరు వేయవద్దు. ఎందుకొరకంటే ఆ ముత్యం విలువ ఆ పందికి లేదా ఆ కుక్కకు తెలియదు. పరిశుద్ధమైనది కూడా మీరు కుక్కలకు పెట్టవద్దు అని ప్రభు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఈ మాట ఎందుకొరకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే కొంతమంది దాని విలువ వారు తెలుసుకోరు, అసలు ఏం చెప్తున్నారో అసలు ఏంటి అనేది కూడా కొంతమంది వినడానికి కూడా కొంతమంది ఆసక్తిని కనపరచడు. అక్కడక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా, సోషల్ మీడియాలో కరపత్రాలకు పంచడానికి పోయిన వారిని కొట్టడం, లేకపోతే నానా భాషలు దూషించడమో, ఆ తర్వాత వాటిని చింపేయడమో, ఈ రీతిగా భయంకరమైనటువంటి స్థితి. అసలు నీకు ఎవడిచ్చాడయ్యా హక్కు? ఎవరి ఇష్టం వారిది కరపత్రికలు పంచ తీసుకుంటే తీసుకోలేకపోతే మానేసే. అంతేగాని మత ప్రచారం చేస్తున్నారు, అది చేస్తున్నారు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం, అసలు నీకు ఎవడ అధికారం ఇచ్చాడు ఆపడానికి? ఇప్పుడు భారత రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు, తనకు తెలిసినటువంటి సత్యాన్ని ఎక్కడైనా ప్రకటించుకునే హక్కు ఎవరికైనా ఉన్నది. ఎవరిని విమర్శించకుండా కించపరచకుండా ప్రకటించుకునే హక్కు ఎవరికైనా ఉంది. ఎవడో ఏదో పెద్ద రాజ్యాంగం తెలిసినట్లుగా ఇష్టం వచ్చినట్లుగా దూషించడం, కరపత్రాలు చింపివేయడం, బైబిళ్ళు కాల్చివేయడం. అయితే యేసయ్య కూడా ఒక సందర్భంలో ఏం చేశాడు? యెరూషలేములో ఉన్నవారు యేసయ్యను తృణీకరించినప్పుడు ఆయన అక్కడి నుండి వేరొక ప్రాంతానికి వెళ్ళిపోయాడు. పౌలు గారు కూడా ఒక సందర్భంలో యూదులు ఆయనను తృణీకరించినప్పుడు మీ ఇష్టరా, మీ కర్మరా, మీరు పడి చావండి, నేను అన్యుల దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పి ఎవరైతే వింటున్నారో వారి దగ్గరికి వెళ్ళి సువార్తను ఆయన ప్రకటించాడు. కాబట్టి వినడానికి అసలు ఆసక్తే లేనప్పుడు, అందుకొరకే కొంతమంది అంటారు కదా, ఏ మతాన్ని అయినా మార్చవచ్చు కానీ ఎదురు మతాన్ని మార్చలేమట. ఏ మతం అది? ఏది చెప్పినా ఎదురు మాట్లాడతారు కొంతమంది. ఎదురు మతాన్ని మనం మార్చలేమంటారు కొంతమంది. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ప్రసంగంలో ఈ మాట చెప్పడంలో ఆంతర్యం ఏంటో మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు 5వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉన్నాయి కదా, ఏంటవి? ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు అన్నాడు. రెండో మాట ఏమన్నాడు అంటే ఏడ్చేవారు ధన్యులు అన్నాడు. ఎవరు ధన్యులు? అన్నిటి దగ్గరికి వెళ్ళి దుఃఖపడే మీరు ధన్యులు అన్నాం అనుకోండి, అదేం ధన్యతరా నాయన? దుఃఖపడటం ఏం ధన్యత? సంతోషంగా ఉండడం ధన్యత, కానీ ఏడవడం ధన్యత ఏంట్రా అంటారు వాళ్ళు. ఎవరు? అన్యులకు ఈ మాటలు అర్థం కావు. ఈ మాటలు ఎవరికయ్యా అంటే క్రీస్తును వెంబడించాలి అనుకున్న వారికి, ప్రాణత్యాగానికైనా వెనుకంజ వేయకుండా ప్రభువును వెంబడించాలి అని ఎవరైతే అనుకుంటారో ఈ ప్రసంగం వాళ్ళకే. కొండ మీద ప్రసంగం అందరికీ కాదు. ఎవరికి? 12 మంది శిష్యులను ఉద్దేశించి యేసయ్య ఈ మాటలు చెప్తా ఉంటే మిగతా వాళ్ళు కూడా వింటున్నారు. అందుకోసమే చాలామంది ఆ ప్రసంగాలు విని వాంబో ఇదంతా మాకు ఎందుకు నాయన, ఈయనేదో చేస్తాడు అనుకుంటే ఈ ప్రసంగాలు ఏందో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులట, ఏడ్చేవారు ధన్యులట, నా కోసం కొట్టబడతారు, నిందించబడతారు, హింసించబడతారు, ఉమ్మివేయబడతారు, ఇదంతా ఏ ప్రసంగాలు నాయన అని కొంతమంది వదిలేసి వెళ్ళిపోయారు. కానీ 12 మంది శిష్యులు మాత్రము యేసయ్యను హత్తుకొని ఉన్నారట. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకోసం అన్నాడు, ఈ ప్రసంగం వాళ్ళకి కాదురా నాయన, మీకే, నన్ను ఎవరు వెంబడించాలనుకున్నారో వాళ్ళకే అన్నాడు. ఇదే ప్రసంగం అన్యుల ఎదురు చెప్పామనుకోండి, వాళ్ళకి ఏమీ అర్థం కాదు. ముత్యాలను పందుల ఎదుట మీరు వేసినప్పుడు, లేకపోతే కుక్కల ఎదుట మీరు వేసినప్పుడు, ఆ పరిశుద్ధమైనది కుక్కలకు మీరు పెట్టినప్పుడు వాటి విలువేంటో వాటికి తెలియదు. కాబట్టి కాళ్ళతో తొక్కేసే ప్రమాదం ఉంది. కాబట్టి మీ ముత్యములను పందుల ఎదుట మీరు వేయవద్దు అన్నాడు. అలాగని ఎవరికైనా సువార్త చెప్పడానికి పోయినప్పుడు ఎవరైనా నిరాకరిస్తే మీరు కుక్కలు రా, మీరు పందులు రా అన్నారనుకోండి, దేవునికి స్తోత్రం. యేసయ్య ఆ పోలిక ఆయన చెప్పాడు. కాబట్టి వాళ్ళు అలాంటి వాళ్ళు రా, దాని విలువ తెలియదు, వారి ముందు మీరు ముత్యాలు
వేయవద్దు అని చెప్పాడు. సరే, ఇక దీని గురించి నేను ఎక్కువసేపు చెప్పను, దాని అర్థం ఏంటో మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను నేను. ఇక 7వ అధ్యాయములో 7వ వచనముల నుండి మరికొన్ని విషయాలు మనము చదువుకొని ధ్యానములో మనం ముందుకు వెళ్దాం. 7వ అధ్యాయము 7వ వచనముల నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వారికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారందరికీ అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను అనుగ్రహించును. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ భాగంలో జాగ్రత్తగా మనం గమనించినప్పుడు అడుగుడి మీకు ఇయ్యబడును అన్నాడు. ఇదే యేసయ్య తన ప్రసంగంలో ఆయన మాట్లాడుతూ ఏమన్నాడు అంటే 6వ అధ్యాయములో మీరు చదువుకుంటే 7వ వచనంలో రాయబడిన మాట, మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు పలకవద్దు, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు అనుకుంటారు. అయితే మీరు అలా ఉండవద్దు అని చెప్తూ ఏమన్నాడు, మీరు తండ్రిని అడగక మునుపే మీకు అక్కరగా ఉన్నదేదో ఆయనకు తెలియను. ఏమన్నాడు యేసయ్య? మీరు అడగక మునుపే మీకు అక్కరగా ఉన్నదేదో మీకు, అంటే దీని అర్థం ఏంటి? ప్రార్థన చేయొద్దనా? అక్కడ దేవుని సమర్థత ఏంటో చెప్తూ ఉన్నాడు. దేవుడు ఎంత సమర్థవంతుడంటే, ఆయన ఎంత సర్వశక్తిమంతుడంటే, నువ్వు అడగక ముందే నీ అక్కర్లేంటో ఆయనకు తెలుసు అని మాట్లాడుతూ ప్రభు ఆ విషయాలు చెప్తూ ఉన్నాడు. ఇదే ప్రసంగంలో ఆయన ఏమన్నాడు అంటే, అడుగుడి మీకు ఇయ్యబడును, అడగకపోతే దాని వ్యతిరేకమైన పదం ఏందండి? అడుగుడి మీకు ఇయ్యబడును, అడగకపోతే మీకు ఇయ్యబడదు. అంతే కదా, అడిగితే ఇస్తాడు, అడగకపోతే ఇవ్వబడదు. అయితే ఏం అడగాలి ఆ విషయాల గురించి మనం ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు ఏది పడితే అది అడిగితే ఎట్లా? ఆయన అడగమన్నాడు కదా అని చెప్పేసి ఏది పడితే అది మనం అడగలేం కదా. ఏం అడగాలి అనే విషయాలు తర్వాత మీకు చెప్తాను. యాకోబు పత్రికలో నుండి 4వ అధ్యాయములో 2వ వచనముల నుండి మరొక వాక్యాన్ని ఈ సమయంలో మనం చదువుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 2వ వచనముల నుండి దేవుని వాక్యాన్ని ఈ సమయంలో మనం చదువుకుందాం. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ. ఏమంటో జాగ్రత్తగా వినండి, దేవునిని, అందరు చెప్పండి ఈ మాట, దేవునిని అడగనందున మీకేమీ కూడా దొరకదు. ఎందుకు దొరకదు చెప్పాలి గట్టిగా. మీరు దేవునిని అడగనందున మీకేమీ దొరకదు. మళ్ళీ ఏమన్నాడు, ఒకవేళ అడిగినా మీ భోగ ఇచ్చల కొరకు మీరు అడుగుతున్నారు కాబట్టి మీకు ఎంత మాత్రం కూడా దొరకదు అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. భోగ ఇచ్చలు అంటే సుఖమయమైనటువంటి జీవితం కొరకు. అంటే కొంతమంది ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా, నా ఎదురింటోడు ఒక బిల్డింగ్ కట్టాడు కాబట్టి ప్రభువా నేను స్టేర్ వేయాలయ్యా, పైన 2 స్టేర్లు వేయాలి. లేదా నా పక్కింటోడు ఒక చిన్న కారు కొన్నాడు కాబట్టి నేను పెద్ద కారు కొనాలయ్యా అని ప్రార్థన చేసేవారు. అంటే ఎదుటి వాణిని బట్టి ప్రార్థన చేసేవాళ్ళు చూసారా? మీ స్టైల్లో చెప్తా ఆడోళ్ళారా, నా ఎదురింటామా 1000 రూపాయల చీర కొన్నది కాబట్టి మా ఆయన 10,000 రూపాయల చీర. దేవునికి స్తోత్రం. నీ అవసరాన్ని బట్టి నువ్వు కొనుక్కో, నీ అవసరాన్ని బట్టి నువ్వు తీసుకోవాలి. నీ భోగ ఇచ్చల కొరకు నువ్వు దేవుణ్ణి రిక్వెస్ట్ చేసినా ఆయన ఇవ్వడు అనే మాట లేఖన భాగంలో రాయబడి ఉన్నది. అవసరాన్ని బట్టి నీకేది అవసరమో
అది మీరు అడగాలి. కోరికలు కాదు దేవుడు తీర్చేది, అది పాత నిబంధన వాగ్దానం. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును కూడా ఆయన సఫలపరుస్తాడు. ఇది పాత నిబంధన వాగ్దానం. కొత్త నిబంధన వాగ్దానం ఏంటి? దేవుడు తన మహిమైశ్వర్యములో మీ ప్రతి అవసరమును ఆయన తీరుస్తాడు. అవసరం వేరు, చెప్పాలి గట్టిగా. అసలు కోరికలు చెప్తే అసలు సూపర్ మార్కెట్ లిస్ట్ లాగా పెద్ద లిస్ట్ రాదు మనకు. ఎన్ని కోరికలు ఉంటాయో. దేవుడు కోరికలుగా తీర్చేది ఆయన. ఏం తీరుస్తాడు? అవసరం. ఉద్యోగం నీకు అవసరం, ఇల్లు అవసరం. అదే ఒకవేళ ఎదుటి వ్యక్తిని చూసి నాకు 4 స్టేర్లు ఉండాలి, అదేంటి? కోరిక. ఇప్పుడు ఎకరం పొలం వేసేవండి, పొలం వేసి అయ్యా నేను నా కష్టార్జితం ఇంత పెట్టుబడి పెట్టాను కాబట్టి ఎకరానికి ఎంత పండుతున్నానా బస్తాలు? ఎకరం పండితే కరెక్ట్గా 40 పండుతాయా? బాగా పండితే సరే 40 అనుకుందాం. ఈ కాలానికి ఎట్లా ఉందంటే 40 పండుతాయా అని ఆశ్చర్యంగా అంత స్థాయిలోకి పోయాం మనం. ఎందుకంటే ఆ కాలంలో పండేయం. మరి 40 బస్తాలు ఎకరం అయితే నాకు తెలిసి ఎకరానికి ఎకరం పడితే 40 పండుతాయట. ఇప్పుడు దాదాపుగా ఒక 25-20 పడితేనే ఎంత గగ్గనంగా ఉందో. సరే ఇప్పుడు ఎకరానికి ప్రభువా నేను కష్టపడ్డానయ్యా 60 బస్తాలు రావాలయ్యా అన్నావు అనుకోండి, నువ్వు వేసింది ఎంత? ఎకరం. నువ్వు అడగడంలో తప్పులేదయ్యా, ఇంత కష్టపడ్డాను, నా కష్టార్జితం ఇంత, పెట్టుబడి ఇంత పెట్టాను, నష్టం రాకుండా చూడు ప్రభువా అని ప్రార్థన చేయడంలో తప్పులేదండి. కాబట్టి కోరికలు వేరు, అవసరాలు వేరు. నీ అవసరాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేయొచ్చు, అడగడంలో అందులో ఏమీ కూడా తప్పులేదు. అయితే కొన్ని ఉన్నాయి చూసారా, మీరు అడగనందున మీకు ఏమీ కూడా దొరుకుటలేదు అని స్పష్టంగా ఇక్కడ రాయబడి ఉన్నది. కొన్ని సందర్భాల్లో మనం అడగకపోయినా కూడా దేవుడు ఇస్తాడు కొన్ని. తెలుసా మీకు? మీరు అడగకపోయినా దేవుడు కొన్ని ఇస్తాడు, మీకు ఇస్తాడు, అన్యులకు కూడా ఇస్తాడు ఆయన. వాళ్ళు అడగకపోయినా ఇస్తాడు. చెప్పండి, మీరు రోజు నైట్ పూట పడుకొని పొద్దున్న లేచాక ప్రభువా ఈరోజు ఎలాగైనా సూర్యుడు ఉదయించాలయ్యా అని ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా చెప్పండి, సూర్యుడు ఉదయిస్తాడు. సూర్యుడు మళ్ళీ సాయంకాలం ప్రభువా సూర్యుడు ఎట్లాగైనా అస్తమించాలయ్యా అని ప్రార్థన చేయనక్కర్లే, ఆటోమేటిక్గా దేవుడు సిస్టమ్ పెట్టాడు. నువ్వు అడగకపోయినా ఇస్తాడు. ఇంకో మాట మీకు చెప్పనా, వర్షం పడింది అనుకోండి, నీ పొలం ఇక్కడ ఉంది, ఆ పొలం పక్కన ఇంకో పొలం ఉంది, నువ్వు పరిశుద్ధుడివి, నీ పొలం పక్కన పాపి ఉన్నాడు. ఇప్పుడు నీ పొలం మీద వర్షం పడి ఆ పొలం మీద వర్షం కురవకుండా అట్లా దేవుడు ఏం చేయడు? ఏం చేస్తాడు? ఇద్దరికి రైట్. నీ ఇంటి మీద ఎండబడకుండా పక్కింటోడి మీద ఎండబడేటట్టుగా దేవుడు అలాగేం చేయడు. ఆమె చెప్పండి గట్టిగా. కాకపోతే కొన్ని సందర్భాల్లో మేఘం ఉన్న దగ్గర పడుద్ది, మేఘం లేని చోట కొన్ని సందర్భాలు పక్కన ఆగుద్ది, అది వేరు సంగతి అనుకోండి. కానీ దేవుడు అందరికీ మంచివారి మీదను చెడ్డవారి మీదను ఆయన సమానముగా వర్షమును కురిపించేవాడు, ఎండను ఇచ్చేవాడు అని బైబిల్ గ్రంథంలో స్పష్టముగా వ్రాయబడి ఉన్నది. నువ్వు అడిగినా వస్తాయి, నువ్వు అడగకపోయినా వస్తాయి. మరి కొంతమంది ఉంటారండి, పరీక్షల టైంలో పెన్ను ప్యాడ్ పట్టుకొని అయ్యగారి దగ్గరకు వచ్చి మా అబ్బాయి ఫస్ట్ వచ్చేటట్టుగా ప్రార్థన చేయండి అంటారు కొంతమంది. ఇప్పుడు పాస్ అవడంలో పెద్ద అడగడంలో తప్పేం లేదులే, కానీ సంవత్సరం అంతా చదవకుండా మా అబ్బాయి ఫస్ట్ రావాలి అంటే మరి చదివినోడు ఏం కావాలి? మీరు చెప్పండి, మరి చదివినోడు ఏం కావాలా? దేవుడు అన్యాయవంతుడు కాదండి, దేవుడు పక్షపాతి కాదు. నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏమిటాయి అంటే, దేవా నేను చదువుతున్నాను కానీ నాకు గుర్తుండట్లేదయ్యా, ఆ జ్ఞానం నాకు దయచేయి. లేదా నేను చదువుతున్నాను కానీ మర్చిపోతున్నానయ్యా, ఆ గొప్ప జ్ఞానం నాకు వివేచన కావాలి అని నువ్వు ప్రార్థన చేయి. అంతేగాని అందరికంటే నేనే ఫస్ట్ రావాలి, అందరికంటే ఫస్ట్ ర్యాంకు నేనే రావాలి అంటే నీకేం ఇవ్వడు ఆయన. అన్యులేం అడగట్లా, అడగకపోయినా నీకంటే ఎక్కువ మార్కులు, చెప్పాలి గట్టిగా, నీకంటే ఎక్కువ మార్కులు వస్తున్నాయి వారికి కూడా. ఇంకో కొంతమంది సాక్ష్యాలు ఎలా ఉంటాయో తెలుసా? ఇదిగో మేము పలానా దగ్గరికి వెళ్ళిన తర్వాత మాకు ఉద్యోగం వచ్చింది, లేదా పలానా స్థలానికి ప్రార్థనకి వెళ్ళిన తర్వాత మాకు పలానా జరిగింది. మంచిదే, దేవుడు చేసిన కార్యం చెప్పడం మంచిదే. నీకంటే బాగా వాళ్ళు సాక్ష్యాలు చెప్తారు. ఎవరు? అన్యులు. ఏమంటారు? మేము తిరుపతి వెళ్ళిన తర్వాత మా అబ్బాయికి పెళ్ళయింది చెప్తారా చెప్పరా? లేదా మేము పలానా దేవతకు మొక్కున్న తర్వాత మాకు ఉద్యోగం వచ్చింది. ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయి నీకంటే బాగా
వాళ్ళు సాక్ష్యం చెప్తారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో తెలుసా? జాగ్రత్తగా మీరు వినాలి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నువ్వేం పొందుకుంటున్నావో అన్యులు నీకంటే ఎక్కువే పొందుకున్నారు. ఒకవేళ దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు, దేవుడు మాకు కారు ఇచ్చాడు అంటే మరి ముఖేష్ అంబానీ ఏం చెప్పాలిగా? ఏమండి, కారు కోసమే దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు అంటే మరి ధనవంతుడు ఏం చెప్పాలి, అన్యుడు ఏం చెప్పాలి? అంటే నీ సంపాదన, నీ ధనం ఏదైతే ఉందో అది ఆశీర్వాదం అనుకుంటున్నావు. అది ఆశీర్వాదము కాదు. దేవుడు తన కృపలో ఒకవేళ నీ కారు ఇస్తే మంచిదే, దేవుడు చక్కటి ఇల్లు ఇస్తే మంచిదే, దేవుడు చక్కటి ఉద్యోగాలు ఇస్తే మంచిదే. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్పండి. నీకు ఇచ్చినట్లుగానే అన్యులకు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఇస్తున్నాడు. మరి అదేంటి ప్రభువా, మాతో పాటు వారికి కూడా ఇస్తున్నావు అంటే దేవుడు అడగకుండా ఇచ్చేవి ఏవైతే ఉన్నాయో అవి భూ సంబంధమైనవి. ఒక మాటలో చెప్పాలి అంటే దేవుడు నీతో పాటు అన్యులకు ఇచ్చేవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నశించిపోయేవి. నువ్వు అడిగినా ఇస్తాడో, అడగకపోయినా ఇస్తాడో. కానీ తప్పకుండా అడగాల్సినవి ఏంటో తెలుసా? నిత్యము ఉండేది పరలోక సంబంధమైనవి ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా మనము అడగాలి. అడిగితేనే పొందుకుంటాం. ఆమె చెప్పండి గట్టిగా. భూ సంబంధమైన ఆయన అన్యులు కూడా ఎందుకు ఇస్తాడంటే అవి నశించిపోయేవి కాబట్టి. డబ్బు నశించిపోయేదే, ఆరోగ్యం నశించిపోయేదే, నీకున్న ధనం నశించిపోయేదే, నీకున్న ఇల్లు నశించిపోయేదే, నీకున్న బంగ్లాలు, కార్లు నశించిపోయేవే. కాబట్టి నువ్వు అడిగినా నీకు ఇస్తాడు, అడగకపోయినా ఇస్తాడు. నీతో పాటు సమానంగా అన్యులకు కూడా అయినా ఎందుకు ఇస్తాడు అంటే ఇవన్నీ నశించిపోయాయి కాబట్టి. నువ్వు అడగకపోయినా అయినా ఇస్తాడు. కానీ నశించనవి ఉన్నవి. ఏంటవి? పరలోక సంబంధమైనవి. అవి నిత్యము ఉండేవి. అవి నిత్యము ఉండేవి కాబట్టి అవి కంపల్సరిగా మనం ఏం చేయాలి? అడిగితేనే మనము పొందుకుంటాం. ఉదాహరణకు మీకు అర్థం కావడానికి, రక్షణ అనేది ఏదైతే ఉందో యేసయ్య అందరి కొరకు రక్తం కార్చాడా? మన కోసమే రక్తం కార్చాడా? రక్షణ అందరికా మనకా? అందరికీ. మరి అందరు పొందుకున్నారా? పొందుకోలేదు. ఎందుకొరకు? ఇప్పుడు అదంతా ఎందుకో, సెలవు మీద ఇద్దరు దొంగలు ఉన్నారండి. ఒక దొంగ తృణీకరించాడు, వద్దు అనుకున్నాడు. ఇంకో దొంగ అడిగాడు నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఇద్దరు దొంగలు పరదేశకు పోవచ్చుగా. ఏమండి, ఇద్దరు కూడా యేసయ్యతో పాటు సెలవు వేయబడ్డారు. మరి ఇద్దరు కలిసి పరదేశకు వెళ్ళొచ్చు కదా. ఎందుకు వెళ్ళలేదు? ఆడికంటే వీడు తక్కువ పాపాలు చేశాడా? కాదు. ఒక దొంగ యేసయ్యను అడిగాడు కాబట్టి పొందుకున్నాడు, ఇంకో దొంగ యేసయ్యను అడగలేదు కాబట్టి అతడు పొందుకోలేదు. అంటే పర సంబంధమైనవి, పరదైసు లేదా పరలోకము, రక్షణ ఇవి నిత్యము ఉండేవి కాబట్టి నిత్యము ఉండే వాటిని మనము ఖచ్చితంగా అడగాల్సిందే. ఆమె చెప్పండి గట్టిగా. అది భూ సంబంధమైనవి నువ్వు అడిగినా అడగకపోయినా దేవుడు ఇస్తాడు. అంటే చాలామంది ఈ మధ్య పిల్లలు ఈ ఇంటర్ ఫస్ట్ మార్కులు ఇవన్నీ వచ్చాయి కదా, ఫస్ట్ ఇయర్, ఈ మధ్య 10th కూడా వచ్చాయి కదా, మార్కులు వచ్చాయి. అంటే కొంతమంది అప్పుడప్పుడు వచ్చి చెప్తాం, మా అమ్మాయికి ఫస్ట్ ర్యాంక్ రావాలండి, లేకపోతే కాలేజ్ ఫస్ట్ రావాలండి అని చాలామంది కోరుకుంటూ ఉంటారు. మంచిదే. కానీ యేసయ్యకు ప్రార్థన చేసే విధానం ఏంటో తెలుసా? మా అమ్మాయికి ఫస్ట్ మార్కులు రావడం అనడం కంటే భవిష్యత్తులో నా పిల్లలు ప్రాయోజకులు కావాలి, నా పిల్లలు ఉన్నతమైన స్థాయిలోనికి రావాలి, నా పిల్లలు అటు దేవునికి ఇటు సమాజానికి ఉపయోగపడాలి అని నువ్వు ప్రార్థన చేస్తే నీ పిల్లలు ఇంటర్ ఫెయిల్ అయినా కూడా దేవుడు వారిని ప్రాయోజకులు చేస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అలాగని ఫెయిల్ కావాలని కాదు నేను చెప్పేది. మీకు అర్థం కావడానికి, ఇప్పుడు ఇద్దరు ఒక 2 మొక్కలు వేసారండి. ఇద్దరు కూడా క్రైస్తవులే. ఒక మొక్క తెచ్చి ఆయన కొనుక్కొచ్చేసాడు. ఈయన చూసి ఈయన కూడా మొక్క వేసాడట. ఈ లోపల ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, ప్రభువా ఇది ఎదగాలంటే మరి దీనికి వర్షం కావాలిగా, వర్షం కురవాలి ప్రభువా అని ప్రార్థన చేశాడు. దేవుడు వర్షాన్ని ఇచ్చాడట. మళ్ళీ పదే 10 రోజులు వర్షం పడితే ఎండిపోద్దుగా. మళ్ళీ ఏం చేశాడు? ప్రభువా మరీ వర్షం ఎక్కువ వద్దులే కానీ దీనికి మళ్ళీ బతకాలంటే ఎండ కావాలి ప్రభువా. ఏం కావాలి? ఎండ కావాలి. మళ్ళీ ఎండ వచ్చిందట. అది ఎదుగుతుంది. కొన్ని రోజులు ఆగిన తర్వాత, ప్రభువా మళ్ళీ అదే ఎండ అయితే ఎట్లాగా, మళ్ళీ వర్షం కావాలి ప్రభువా అని ప్రార్థన చేశాడు. బాగానే కొన్ని రోజులు ఎదిగింది. ఆ తర్వాత ఇది పూర్తిగా చచ్చిపోయిందట. ఏంటి? మొక్క. సేమ్ ఇద్దరు ఒకే రోజు తెచ్చారు. కానీ ఈ వ్యక్తి మొక్క ఏదైతే ఉందో చక్కగా ఎదుగుతూ ఉంది. తర్వాత
ఫలాలు వచ్చాయి, కాయలు వచ్చాయి. రీజన్ ఏమిటబ్బా అంటే ఈయన ఒక్కడే చెప్పాడట, నువ్వు వర్షం ఇస్తావో ఎండ ఇస్తావో ఏమి ఇస్తావో నాకు తెలియదు కానీ ఆ మొక్క ఫలించాలి అని ప్రార్థించాడు. ఆమె చెప్పండి గట్టిగా, ఏమని ప్రార్థించాడు? నువ్వు ఏమిస్తావో నాకు తెలియదయ్యా, ఆ మొక్క ఫలించాలి. ఈడే ప్రార్థన చేశాడు, ఎండ కావాలి ప్రభువా, ఎండ ఎక్కువైతే మళ్ళీ ఎట్లా, వర్షం కావాలి ప్రభువా. ఇదంతా నీకెందుకు నాయన, నువ్వు చేయాల్సిందేంటి, అది చావకుండా అది ఫలించాలి. నీ ప్రార్థన అది. కాబట్టి నీ పిల్లలు ప్రాయోజకులు అవ్వాలి అని ప్రార్థన చేయి. దేవుడు తప్పకుండా వారిని ఏం చేస్తాడు. యేసయ్య సెలవు మోస్తూ కూడా ఏమన్నాడు, అమ్మలారా నా కొరకు కాదు, ఎవరి కొరకు, మీ కొరకు, మీ పిల్లల కొరకు. మా అబ్బాయి ఫస్ట్ రావాలని కోరుకునే వాళ్ళు 99% ఎవరుంటారో తెలుసా, గొప్ప కోసం. ఏంటి, మా ఊర్లో అందరికంటే మా అబ్బాయికి ఎక్కువ వచ్చాయి అనిపించుకోవడానికి కొంతమంది ఉండొచ్చు. కొంతమంది నా కొడుకు ప్రయోజకుడు కావాలి, ఫస్ట్ మార్కులు రావాలి అని కోరుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఎక్కువ శాతం మంది ఎలా ఉంటుందంటే, వాళ్ళకంటే మా అమ్మాయికి ఎక్కువ వచ్చాయి, ఏళ్ళకంటే మా అబ్బాయికి ఎక్కువ వచ్చాయి. కాబట్టి ప్రభునందు ఆత్మీయులరా, నువ్వు అడిగినా అడగకపోయినా వారు చదివేటువంటి చదువును బట్టి దేవుడు వారికి జ్ఞానాన్ని ఇస్తాడు, మంచిదే. కానీ అడగాల్సినవి ఏవైతే ఉన్నాయో అవి అడుగుటలేదు. నువ్వు అడగకపోయినా నీతో పాటు అన్యులు కూడా దేవుడు ధనాన్ని ఇస్తున్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, ఆస్తులు అన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అవి నశించిపోయాయి కాబట్టి దేవుడు అందరికీ ఇస్తాడు. కానీ నశించిపోకుండా ఉండేవి ఏవైతే ఉన్నాయో, నిత్యమైనవి ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం ఖచ్చితంగా మనము అడిగితేనే సంపాదించుకుంటాం. అందుకొరకే యేసయ్య ఇక్కడ అన్నాడు కదా, అడుగుడి మీకు ఇవ్వబడును. రక్షణ అనేది నీ నోటితో నువ్వు అడిగితేనే దేవుడిస్తాడు. అవునా కదా. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయములో ఒక మాట రాయబడి ఉన్నది. సంఘాన్ని బట్టి, లవదోకియ సంఘాన్ని బట్టి ప్రభు ఏమన్నాడు అంటే, ఇదిగో నేను తలుపునద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీస్తే నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నివాసమును చేస్తాను అన్నాడు. యేసయ్య ఏం చేస్తున్నాడు ఇప్పుడు బయట? చెప్పాలి గట్టిగా, ఏం చేస్తున్నాడు? ఇప్పుడు తలుపు తట్టి ఆయన బయట నిలబడాల్సినంత అవసరం ఏంది? బాలకృష్ణ చిరంజీవిలాగా తలుపులు దడేళ్ళ పగలు కొట్టుకొని లోపలికి రాలేడా? ఏమండి? కానీ యేసయ్య అట్లా చేయడు, అట్లా రాడు. ఆయన కామన్ సెన్స్ ఉంది ఆయనకు. తలుపు తడతాడు ఆయన. నువ్వు తలుపు తీస్తేనే అది, నువ్వు రా ప్రభు అని అడిగితేనే ఆయన వస్తాడు. అంటే రక్షణ అనేది నువ్వు అడగకుండా అది రాదు, కొన్ని అడిగితేనే మనం పొందుకుంటాం. ఉదాహరణకు ఇంకా ఈ మాట గురించే లూకా శుభవార్తలో చక్కటి వివరణ ఇచ్చాడు. ఏం అడగాలి ప్రభువా అని శిష్యులందరూ కూడా బెక్కమొక్క వేసుకొని అలాగే చూస్తావంటే దాని ఆన్సర్ ఇచ్చేశాడు యేసయ్య. ఏమన్నాడు అంటే, తన్ను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా తన పరిశుద్ధాత్మను ఆయన అనుగ్రహించును అన్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని గణపరచుదాం. హల్లెలూయా. కనుక ఏం అడగాలన్నాడు? దేని కొరకు? యేసయ్య పరలోకానికి వెళ్ళేటప్పుడు కూడా తన శిష్యులకి ఏం చెప్పాడు? 120 మందికి మేడగదులు కూర్చున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్పాడు అంటే చాలామందికి చెప్పాడు కానీ మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. 120 మంది మేడగదులు కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. దేన్ని అడగమన్నాడు? అయ్యా పరిశుద్ధాత్మ దేవుని పంపవా, పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావాలి అని కనిపెట్టి వారు ఏం చేస్తూ ఉన్నారు? ప్రార్థన చేస్తూ ఉన్నారు. కాబట్టి తన్ను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా ఏం చేస్తాడు ఆయన? పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహిస్తాడు. నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసావా? అయ్యా ఆత్మ నింపుదల నాకు కావాలి, ఆత్మ అభిషేకము నాకు కావాలి, లేదా ఒకవేళ సంఘ ప్రయోజనము కొరకు ఇదిగో ఈ వరాన్ని నాకు ఇచ్చావులే కానీ అది నేను కరెక్ట్గా వాడాను, మరొక వరం సంఘ ప్రయోజనం కొరకు కావాలి. అడగడంలో తప్పేం లేదు. కానీ ఎప్పుడు అడగాలో తెలుసా? ఒక వరాన్ని దేవుడు నీకు ఇచ్చాడు, ఆ వరాన్ని సంఘ ప్రయోజనం కొరకు నువ్వు వాడాలి. ఎప్పుడు వాడాలి? ఎలా వాడాలి? సంఘము యొక్క ప్రయోజనం కొరకు నువ్వు వాడాలి. కానీ ఈరోజు చాలామంది వారికి ఇవ్వబడిన వరాలు స్వప్రయోజనం కొరకు వాడుతూ ఉన్నారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. పౌలు అనబడినటువంటి దైవజనుడు కూడా అతని శరీరంలో ఉన్నటువంటి ఒక బలహీనతను బట్టి ప్రార్థన చేశాడండి. ఒక ముళ్ళు అనే మాట రాయబడింది. అదేంటో సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ ఒకసారి చెప్పాడు, ఇదిగో నా కళ్ళకు ఈ జబ్బు ఉంది, ఆ జబ్బును బట్టి మీరు ఏమనుకున్నారు అంటే, అయ్యో మా కళ్ళు బీకైనా అయ్యగారికి ఇస్తే ఎంత బాగుండు అని మీరు అనుకున్నారు సంఘస్థులారా, అందును బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను అని పౌలు గారు చెప్పాడు. సరే ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. తన శరీరంలో ఉన్న బలహీనతను బట్టి
తరచుగా అది బాధపరుస్తూ ఉంటే ప్రార్థన చేశాడు, ప్రభువా ఇది తొలగించవా అన్నాడు. ముళ్ళు తొలగించవా అంటే ప్రభు సైలెంట్ అయిపోయాడు, మౌనం అయిపోయాడు. మళ్ళీ ఏం చేశాడు? మళ్ళీ ప్రార్థన చేశాడు. రెండోసారి కూడా యేసయ్యా మౌనం అయిపోయాడు. మళ్ళీ మూడోసారి మళ్ళీ ప్రార్థన చేశాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? అది ఉంటుందిలే, అది అలాగే ఉంటుంది అన్నాడు. ఏంటది? ఆ రోగం అలాగే ఉంటుంది అన్నాడు. అదేంటి ప్రభువా? నేను ప్రార్థన చేస్తే అనేక మంది రోగులు బాగుపడుతున్నారు, నా చేతి రుమాలు పట్టుకుంటేనే అనేక మంది స్వస్థపరచబడుతున్నారు, చనిపోయిన వారు సైతం లేపబడుతున్నారు. నేను ప్రార్థన చేస్తే నా రోగం ఎందుకు పోదు ప్రభు అంటే అందుకే అన్నాడు. ఎందుకు? నువ్వు ప్రార్థన చేస్తే చనిపోయిన వారు సైతం లేపబడుతున్నారు కదా. ఆత్మ సంబంధమైన గర్వం వచ్చే ప్రమాదం ఉంది, ఆత్మ సంబంధమైన అహంకారం వచ్చే ప్రమాదం ఉంది. అది వస్తే నువ్వు శాశ్వతంగా నాకు దూరం అయిపోతావు, నిన్ను దూరం చేసుకోవడం నాకు ఇష్టం లేదు, అందుకోసమే ఆ ముళ్ళు అలాగే ఉంటుంది అన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. దేవుడు కొన్ని ఎందుకొరకు అనుమతిస్తాడు అంటే మన మేలు కొరకే. ఎందుకొరకు చెప్పండి? మన మేలు కొరకు దేవుడు కొన్ని ఆయన అనుమతిస్తూ ఉంటాడు. ఉదాహరణకు మీకు అర్థం కావడానికి, ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారండి, చిన్న పిల్లలు ఉన్నారు అనుకుందాం. ఈ చిన్నపిల్ల చాకు కావాలని ఏడిచింది అనుకోండి. పెద్ద కత్తి ఉంది ఇంట్లో, ఒక 5-6 సంవత్సరాల పిల్ల కత్తి కావాలి అని ఏడిచింది అనుకోండి, ఇస్తామా? ఏమండి మిమ్మల్ని ఇస్తారా? ఇవ్వరు. ఎందుకని? కత్తి మంచిదా చెడ్డదా? చెడ్డదా? కత్తి చెడ్డదా? కత్తితో ఆపరేషన్ చేసి బతికిస్తారు తెలుసా మీకు? కత్తి చెడ్డది కాదు, దాన్ని వాడే విధానం చెడ్డది. కత్తి వాడే విధానం చెడ్డది. కూరగాయలు కోసుకోవచ్చు, టమాటాలు కోసుకోవచ్చు, అవైనా కోసుకోవచ్చు, దేవునికి స్తోత్రం. తర్వాత అదే కత్తితో ఆపరేషన్ చేసి మనిషిని బతికించవచ్చు. కాబట్టి కత్తి అనేది చెడ్డది కాదు, దాన్ని వాడే విధానము కొంతమంది చెడ్డగా వాడతారు. సరే కత్తి మంచిదే, కానీ చిన్న పిల్ల ఆడుకునే పిల్ల అడిగిందని ఇస్తారా? ఎవరు? ఎందుకొరకు ఎవరు? అది పొడుచుకొని చనిపోయే ప్రమాదము ఉంది కాబట్టి. అదే ఒక 15-20 సంవత్సరాలు వచ్చాయనుకోండి, నువ్వు బయట కూర్చున్నావు, కూరగాయలు కొన్నావు, అక్కడ కూర్చున్నావు, అదే అమ్మాయికి ఏం చెప్తావు తెలుసా? అమ్మాయి కిచెన్లో కత్తి ఉంది కానీ పట్టుకొనిరా అని చెప్తావు. ఎప్పుడు? ఒక వయసు వచ్చిన తర్వాత అదే అమ్మాయికి చెప్తావు. చిన్నప్పుడు ఇవ్వలేదు, కానీ పెద్ద అయిన తర్వాత ఇచ్చావు. ఎందుకొరకు అంటే దాన్ని మెయింటైన్ చేయగలిగినటువంటి వయసు వచ్చింది కాబట్టి. అలాగే నువ్వు డబ్బు అడగవచ్చు, లేకపోతే ఆస్తులు అడగవచ్చు, లేకపోతే ఉద్యోగమైన, ఆరోగ్యమైన, ఏ విషయమైనా సరే మన పరలోకపు తండ్రి ఎప్పుడు కూడా ఆయన మనకు ఏమిస్తాడు అంటే మన మేలు కోరి ఆయన మంచి ఈవులనే ఇస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అక్కడ ఏమన్నాడు? ఉదాహరణ కూడా చెప్పాడు యేసయ్య. చూడండి ఒకసారి మత్తయి శుభవార్తలో 7వ అధ్యాయములో మీరు చదువుకుంటే అక్కడ రాయబడిన మాట చూడండి, చదవండి ఒకసారి. 7వ అధ్యాయము 8-9 వచనాల్లో రాయబడిన మాట. 9వ వచనం, మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు రొట్టెను అడిగిన ఎడల రాయి ఇస్తారా? ఒకవేళ చేపను అడిగిన ఎడల పామునిస్తాడా? మీరు చెడ్డవారయుండి కూడా మీ పిల్లలకు మంచి ఈవులే ఇస్తారు కదా, మరి పరలోకపు తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా ఆయన అనుగ్రహించును అన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. మంచి ఈవులు ఆయన అంటే చెడ్డవారయుండి కూడా పిల్లలకి ఏమి ఇస్తారండి? మంచివే ఇస్తారు. మరి పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా మంచి ఈవులే ఆయన ఇస్తాడు. నువ్వు చాకివ్వలేదు అంటే తండ్రి చెడ్డోడనా? ఏమండి, పిల్లోడు అనుకుంటాడు నా నాన్న చెడ్డోడు, నేను అడిగింది ఇవ్వలేదు అనుకుంటాడు. కానీ ఇస్తే ఏం జరుగుద్దో తెలుసు. ఇప్పుడు పౌలు గారి జీవితంలో కూడా ఒకవేళ బాగు చేశాడు అనుకోండి, రాను రాను అహంభావము, ఆత్మ సంబంధమైన గర్వం వచ్చి పౌలు గారు పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దేవుడు ఏం చేశాడో ఆ ముళ్ళు అలాగే ఉండాలి. అసలు అదంతా ఎందుకో మీ గురించి చెప్తా. ఇప్పుడు అయ్యగారు అందుబాటులో లేడు, ఎవరో అన్యులు జ్వరం వచ్చింది, మిమ్మల్ని పిలిచారు ప్రార్థన చేయడానికి రమ్మని. అమ్మ కొంచెం ప్రార్థన చేయడానికి రావా అని పిలిచారు అనుకుందాం మిమ్మల్ని. మీరు వెళ్ళారు, అయ్యా యేసు నామములో గద్దిస్తున్నాం, ఈ జ్వరం పోవాలి అని ప్రార్థన చేశారు. నిజంగానే అప్పటికప్పటికే జ్వరం పోయిందనుకోండి. జ్వరం పోయిన తర్వాత బయటకు వచ్చి కాలు రెగరేసి నేను ప్రార్థన చేస్తే నీ తలకాయ ఇంతలా అయిపోద్ది. అప్పుడు తెలుసా, నేను ప్రార్థన చేస్తే
జ్వరం పోయింది. నేను ప్రార్థన చేస్తే కార్యం జరిగింది. ఇది చిన్న జనానికి నీకు అంత అహంకారం వస్తే, పౌలు గారు ప్రార్థన చేస్తే చచ్చిపోయిన వాళ్ళు లేచారండి. 5కు ఒకడు కిటికీలో కూర్చొని కాళ్ళు ఊపుకుంటూ కింద పడి చచ్చిపోయాడు. పౌలు గారు వెళ్ళి ఏం చేశాడు? ప్రార్థన చేసి ఆ వ్యక్తిని లేపాడు. అన్ని అద్భుతాలు జరుగుతున్నాయి. ఒకసారి అట్లాగే జరిగింది. అమ్మో ఇంకేముంది, దేవుడు మా ప్రాంతానికి వచ్చాడు అని ఆ పౌలుకు ఒకటే, బర్నబాకు ఒకటే గుడి కట్టారట. బలిపీఠాన్ని కట్టి బలులు అర్పిస్తూ ఉంటే, మీ దండం పెడతారో నాయన, మేము దేవుళ్ళం కాదు అన్న వినిపించుకోవాలా. ఏం చెప్పాలో అర్థం కాక ఏం చేశాడు? తన వస్త్రాలు ఆయన చింపుకున్నాడు. పౌలు జీవితంలో ఆ బలహీనత దేవుడు ఎందుకొరకు అనుమతించాడు? ఆయన అడిగాడు, కానీ ఎందుకొరకు ఇవ్వలేదు దేవుడు? ఆయనకు తెలుసు, ఒకవేళ అది ఇస్తే పౌలు నాకు శాశ్వతంగా దూరం అయిపోతాడు. నీ జీవితంలో కూడా నువ్వు ఏం అడుగుతున్నావో తెలియదు, కానీ ఒకవేళ బలహీనతను బట్టి ప్రార్థన చేస్తున్నావేమో, నీ కుటుంబ పరిస్థితులు బట్టి ప్రార్థన చేస్తున్నావేమో, నీ ఆర్థిక ఇబ్బందులు బట్టి ప్రార్థన చేస్తున్నావేమో, ప్రార్థన చేయడం మాత్రం మానివేయవద్దు. మీరు అడగండి, ప్రభువుని అడగండి, కానీ తప్పకుండా దేవుడు జవాబును ఇస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఒకసారి మౌనం అయిపోయాడు దేవుడు, రెండోసారి మౌనం అయిపోయాడు, కానీ మూడోసారి ఆన్సర్ వచ్చిందా రాలేదా? రోగం బాలేదు కానీ జవాబు వచ్చింది. దేవుడు ఏం చెప్పాడు? నీ మేలు కోసమే నేను ఉంచాను. ఒకవేళ నీ జీవితంలో కూడా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? అమ్మా, నీ బలహీనత లేకపోతే నీ కుటుంబంలో నీ సమస్య నీ మేలు కోరి ఒకవేళ పెట్టాను అనే ప్రార్థన ద్వారా దేవుడు తెలియజేస్తాడు. కొంతమంది సిటీలో ఉండే వాళ్ళు ముఖ్యంగా ఇంటేమటి ఎవరో కిరాయికి వచ్చే, లేకపోతే పల్లెటూరులో కానీ కిరాయికి వచ్చి ఉన్నారనుకుందాం, వాళ్ళు ఏదో నీ మీదకి పైకి లేచి లేకపోతే ఇష్టం వచ్చినట్లుగా ఏదో ప్రవర్తిస్తూ ఉన్నారనుకోండి. ఈరోజు ఎన్నో ఒక ఆమె మొన్నే ఈ మధ్య భర్త చనిపోయాడు. ఆమెకి భర్త చనిపోతే ఎవరు లేరు, ఎవరు లేరు. ఆ ఇల్లు స్థలం పక్కనోడు ఒకడు వేరే వాళ్ళు కట్టుకుంటూ ఆ స్థలంలోకి వస్తే ఆమె చెప్పిందంటే, అమ్మ మా గెట్ ఇంతవరకు ఉందమ్మా, ఇది మా స్థలం, మీ స్థలంలో కట్టుకోండి అని చెప్పినందుకే అదే పునాదిలో పడేసి కొట్టారమ్మండి ఆమెను. భర్త లేడు, భర్త చనిపోయాడు ఈ మధ్య. అదే పునాది, ఇల్లు పునాదులో చూసారు, ఆ తీసిన పునాదిలో అందులో పడేసి పాపం ఈ ముఖం ఇదంతా వాసిపోయిందట. ఆమె వచ్చి చెప్పి ఏడుస్తూ ఉంది. అంటే మీకు అర్థం కావడం చెప్తూ ఉన్నాను. అట్లాంటి స్థితిలో ఈరోజు చాలామంది లోకంలో జీవిస్తూ ఉంటారు. సరే, ఈ పల్లెటూరులో కూడా ఈ పైకి లేచేవాళ్ళు లేకపోతే దూషించేవాళ్ళు ఇంటి పక్కన కిరాయికి వచ్చారనుకోండి, ప్రభువా ఇల్లు అర్జెంటుగా ఇల్లు ఖాళీ చేసి పోవాలి ప్రభువా అని ప్రార్థన చేసావనుకోండి, ఆ తర్వాత నువ్వు ప్రార్థన చేసిన తర్వాతనే ఆ ఇల్లు కిరాయి తీసుకొని ఇల్లు కొనుక్కున్నారనుకో, ఏ ఇల్లు కిరాయి తీసుకుని ఇల్లే కొనుక్కొని అక్కడే ఉన్నారనుకోండి, ప్రభు ఏందయ్యా అంటే దేవుడు అదే చెప్తాడు, వాళ్ళు నీ పక్కన ఉండడం మంచిది, నేనే కావాలని పెట్టా అంటాడు దేవుడు. ఎందుకొరకై అంటే కొన్ని ముళ్ళులో మన మేలు కొరకే. అన్నవారు ఆమెలో స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. బైబిల్ ఏమైనా రుజువు ఉందా అంటే ఉందండి. బైబిల్లో దావీదు ఏమన్నాడు తెలుసా? శ్రమనందక ముందు నేను దారి తప్పాను, కానీ ఇప్పుడు నేను నీ మార్గమును అనుసరించి నడుచుకొనొచ్చు ఉన్నాను, శ్రమ నొంది ఉండడమే నాకు మేలాయను అన్నాడు. ఏమన్నాడు? గట్టిగా చెప్పండి, అందరు చెప్పండి ఈ మాట. శ్రమ నొంది ఉండడమే నాకు మేలాయను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. శ్రమ నొంది ఉండడమే మీకు మేలాయనంటే ఎవడైనా ఆమేన్ చెప్పారా? ఒకళ్ళంటే చెప్పారా? అమ్మా దేవుడు మిమ్మల్ని దీవించగాకంటే అసలు రేకులు ఎగిరిపోయేటట్టుగా ఆమేన్ అని పెద్దగా చెబుతాం, కానీ శ్రమ నొంది ఉండడమే మేలాయనంటే ఆమేన్ అని వస్తుందా? ఎవరికి వస్తుందా? ఎవరికి రాదు. కానీ కీర్తనకారుడు దావీదు ఏమన్నాడు? శ్రమ నొంది ఉండడమే నాకు మేలాయను. దానికి ఉదాహరణ కూడా చాలాసార్లు మీకు చెప్పా. ఒకసారి ఒక వ్యక్తి భయంకరమైన జబ్బు వచ్చింది. ఆయనకు ఉన్నదంతా కూడా హాస్పిటల్ ఖర్చు పెట్టాడు, అంతా చూయించుకున్నాడు, అయిపోయింది, అంత అయిపోయింది, ఇక ఏం లేదు. డాక్టర్లు చెప్పారు కదా, 1 సంవత్సరంలో నువ్వు చస్తావురా అని చెప్పారు. 1 సంవత్సరంలో నువ్వు చస్తావురా అని చెప్తే ఏం చేయాలో అర్థం కాదు. మరి నా భార్య నా పిల్లలను ఎలా పోషించుకోవాలి అనే ఆలోచనతో ఒక ఐడియా ఇచ్చాడు ఎవడో. ఏంటయ్యా అంటే, మిలిటరీలో జాయిన్ అయితే లేకపోతే సైన్యంలో జాయిన్ అయితే నీకు ఇబ్బంది ఉండదురా, ఎట్లాగో సంవత్సరంలో చస్తావు కదా, అదేదో అక్కడే చచ్చావనుకో, సైన్యంలో యుద్ధంలోనో ఎక్కడో చచ్చావనుకో, నీ కుటుంబానికి జీవితాంతం కూడా ఏమిస్తారు? జీతం వస్తుంది, నీ భార్య నీ పిల్లలు కూడా పోషించుకోవచ్చు, కాబట్టి ఆ పని చేయని ఎవరో సలహా ఇచ్చారు. మొత్తానికి సైన్యంలో చేరాడండి. సైన్యంలో చేరినప్పుడు ఈ యుద్ధం జరుగుద్ది కదా, ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు వీడు ఎక్కడ ఉంటాడంటే ముందు వరుసలోనే ఉంటాడు. ఎక్కడ?
ముందు వరుసలోనే 10 మంది వచ్చినా కూడా ధైర్య సాహసాలతో ముందుకెళ్ళి యుద్ధం చేస్తున్నాడు. అంటే ఈ ఆలోచన అంతా ఏంటి? యుద్ధంలో వస్తే నా భార్య పిల్లలకు పోషణ ఉంటుంది అనే ఆలోచన. ధైర్యంగా పోరాటం చేస్తున్నాడు. ఈ రాజు అంతా గమనిస్తున్నాడు అండి, అంత గమనిస్తున్నాడు. 2-3 యుద్ధాలు చూశాడట. చూసిన తర్వాత ఆయన పిలిచాడు, నేను సైన్యాధికారిని చేస్తున్నాను అన్నాడు. ఎందుకో? ధైర్యంగా యుద్ధం చేస్తున్నాడు కాబట్టి. ఆ తర్వాత అన్నాడు కదా, ఏం చేస్తే ఏం సుఖం లేండి, మరి కొన్ని రోజుల్లో నేను చచ్చిపోతాను, నాకు ఒక రోగం ఉందండి అని చెప్పేసి అన్నాడు. లేదో నీలాంటోడు మాకు కావాలి, మా రాజ్యానికి కావాలి, నువ్వు సైన్యాధికారివి కాబట్టి ఏదైనా సరే, ఎంత ఖర్చు పెట్టైనా సరే నీ రోగం నేను చూసుకుంటా, నయం చేస్తాను, ఎంతైనా ఖర్చు పెడతాను అన్నాడు. రాజు కదా, ఏం కుదవ ఉంటుంది? కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఎక్కడెక్కడో ఉన్న డాక్టర్లందరినీ పిలిపించి ఆ రోగం నయమయ్యేదాకా ఆ ఔషధాలు, ఆ మందులు అవన్నీ వాడారట. మొత్తానికి రోగం నయమైపోయింది. అమ్మయ్యా అనుకున్నాడు రాజు. ఇక నుంచి యుద్ధానికి వస్తున్నాడు. కానీ ఎక్కడ నిలబడుతున్నాడు తెలుసా? ఎక్కడ? వెనక నిలబడుతున్నాడట. ఎందుకోసం? ఇంతకుముందు అంటే రోగం ఉంది, ఎట్టాగ దస్తాను కాబట్టి ధైర్యంగా ముందుకెళ్తున్నాడు. ఇప్పుడు ప్రాణం మీద తీపి వచ్చేసింది, ఎక్కడ నిలబడుతున్నాడు? ఏవురా నాయన, ఇంతకుముందే బాగున్నావు కదరా, ఇప్పుడేంద్ర నాయన బిడియంగా భయంగా ఉంటున్నావు అని రాజుగారు అంటే ఏమన్నాడయ్యా, ఇంతకుముందు ఎట్లాగో చస్తాను కాబట్టి అదేదో యుద్ధంలో చచ్చిపోతే బాగుంటుందేమో అనుకున్నాను, ఇప్పుడు ఎట్లయ్యా మరి చచ్చిపోతే ఆరోగ్యంగా ఉంటాను కదా, కావాలని పోగొట్టుకుంటే ఎట్లాగయ్యా అంటే అప్పుడు రాజుగారు ఏమన్నాడు తెలుసా? నిన్ను అనవసరంగా బాగు చేయించాను రా, ఉన్నంతకాలమైనా అట్లా రోగంతో ఉన్నా బాగుండేదేమో, యుద్ధంలో జయం వచ్చేదేమో, కానీ నిన్ను అనవసరంగా బాగు చేయించాను రా అన్నాడట. అంటే ఈ కీర్తనకారుడు కూడా ఏమన్నాడు తెలుసా? శ్రమ నొంది ఉండడమే నాకు మేలాయను అన్నాడు. అంటే అది నీ మేలు కోసమే ఉంచాను. ఎందుకొరకంటే నాకు దూరమైపోతావు శాశ్వతంగా, ఇంకా నాకు దగ్గర కావాలి అని నేను అనుమతించాను అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కాబట్టి కొన్ని దేవుడు ఏం చేస్తాడో, నువ్వు అడగడం ద్వారా, పదే అడగడం ద్వారా దేవుడు జవాబును ఆయన ఇస్తాడు. బైబిల్లో చిన్న ఉదాహరణ మీకు జ్ఞాపకం చేసి నా మాటలు ముగించేస్తాను. లూకా శుభవార్త 18వ అధ్యాయములో చివరిగా మాట మనం చదువుకుందాం. లూకా శుభవార్త 18వ అధ్యాయము మొదటి 8 వచనాలు మీరు చదువుకోండి. అక్కడ రాయబడిన మాట ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. అక్కడ రాయబడిన విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. యేసయ్య ఒక ఉపమానాన్ని చెప్పారు. ఏంటి ఆ ఉపమానము అంటే, ఒక ప్రాంతంలో అన్యాయస్తుడైనటువంటి ఒక అధిపతి ఉన్నాడు. ఎవరు చెప్పండి? అన్యాయస్తుడైన అధిపతి. ఒక విధవరాలు ఏం చేస్తూ ఉందంటే, తనకు జరిగినటువంటి అన్యాయాన్ని బట్టి నాకు న్యాయం చేయవా అని పదే అడుగుతూ ఉందట. అడుగుతూ ఉన్నప్పుడు వీడు అన్యాయస్తుడు కదా, లంచగొండి కదా, ఈమెకు న్యాయం చేయడం లేదు, వదిలేసాడట, పట్టించుకోవడం లేదు. కొన్ని రోజులు అయిపోతూ ఉంది. అయినా కూడా ఆమె పదే అడుగుతూ ఉంటే విసుగు చెంది అన్యాయస్తుడైనటువంటి అధికారి ఏం చేశాడు? ఆమెను పిలిపించి ఆమెకు న్యాయం చేశాడు. యేసయ్య ఈ ఉపమానం ఎందుకు చేశాడు అంటే, మరి అన్యాయస్తుడైనటువంటి ఆ న్యాయాధిపతి పదే అడగడం ద్వారా అలా న్యాయం చేస్తే పరలోకమందున్నటువంటి మీ తండ్రి ఇంకా మీరు అడగడం ద్వారా అంతకంటే ఎక్కువే చేస్తాడు కదా అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకు అర్థమైందండి ఈ మాట? ఏమండోయ్, నా వైపు చూడండి అందరూ కూడా. ఏముంది అక్కడ? అతడు అన్యాయస్తుడే, అతడు అధిపతి అన్యాయస్తుడు. కానీ ఆ విధవరాలు పదే అడగడం ద్వారా అన్యాయస్తుడైన అధిపతి ఏం చేశాడు? మరి ఆయనే న్యాయం చేస్తే మీరు అడగంగా దేవుడు కూడా ఏం చేస్తాడు? తప్పకుండా ఆయన న్యాయం చేస్తాడు. కానీ అడగడం మాత్రము మీరు మానివేయవద్దు. ఇంకెన్నిసార్లు అడుగుతాం, ఇక దేవుడు చెయ్యడేమో అని మానివేయవద్దు. ఆయన ఆలస్యంగా చేసినా దేవుడు నీకు న్యాయమే చేస్తాడు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని గణపరచుదా. అయ్యో అంత నష్టం అయిపోయింది, అంత ఆలస్యం అయిపోయింది, ఇక అంత అయిపోయిన తర్వాత దేవుడు చేసేది ఏమీ కూడా లేదు అనుకుంటున్నావేమో. కాదు. ఒకవేళ నీ జీవితంలో జరగరాని నష్టము జరిగినా పదే నువ్వు దేవుని అడగడం ద్వారా దేవుడు ఏం చేస్తాడు?
నీ కుటుంబానికి ఆయన న్యాయమే చేస్తాడు. అన్యాయస్తుడైన అధిపతి అలా చేసినప్పుడు మరి దేవుడు మీకు చెయ్యడా అని స్పష్టంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. చివరిగా 2 ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేస్తారు. మోషే తన జీవితంలో భయంకరమైనటువంటి పరిస్థితిలో, అంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా తెగులు చేత చచ్చిపోయేటువంటి పరిస్థితిలో, దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చే సమయంలో మోషే వారికి దేవునికి మధ్యలో నిలవబడి ఏమన్నాడు, ప్రభువా వాళ్ళను చంపాలంటే ముందు నన్ను చంపు. ఏమన్నాడు? ఎందుకంటే నువ్వు పక్క జరుగు మోషే, వాళ్ళను చంపేస్తాను, వాళ్ళను చంపి నీ ద్వారా నేను సంతానాన్ని తీసుకొస్తాను. ఆ తర్వాత ఇప్పుడు అబ్రహాం పేరు రాదు, ఎవరి పేరు వస్తుంది? మోషే సంతానము అని మోషే పేరు వస్తుందండి. కానీ ఇప్పుడు మోషే ఏమన్నాడు, అలా కాదు ప్రభువా, ఐగుప్తు దేశము నుండి ఇక్కడ దాకా తీసుకొచ్చి మధ్యలో చంపేస్తే చుట్టుపక్కల ప్రజలు ఏమంటారయ్యా, నిన్ను దూషిస్తారేమో, నాకు గౌరవం రాకపోయినా పర్వాలేదు, నీ నామానికి మాత్రం అవమానము రాకూడదయ్యట. లేదా నువ్వు పక్క జరుగు, అవసరమైతే ఈ రాళ్ల ద్వారా అయినా పిల్లలను పుట్టిస్తాను అన్నాడు దేవుడు. కానీ మోషే ఒక్కటే చెప్పాడు, వాళ్ళు చావాలంటే ముందు నన్ను చంపే, జీవ గ్రంథముల నుండి నా పేరు తుడిచేయి, నన్ను చంపే. అంటే నిన్నెందుకు చంపుతా? తప్పు చేసిన చంపుతా అన్నాడు దేవుడు. మరి వాళ్ళు బతకాలంటే నన్ను దయచేసి నా ప్రార్థన విను అన్నాడు, నా ప్రార్థన అంగీకరించు అన్నాడు. లేదు లేదు వాళ్ళని చంపేస్తానంటే అయితే నన్ను చంపే అన్నాడు. ఇదే జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్యలో. ఇలా జరుగుతూ ఉంటే ఇక ఎట్టయ్యా మోసే నీతో, సర్లే చంపలే కానీ మీరు పోయి చావండి, ఇక కరానుకు పోయి చావండి, నేను రాను అన్నాడు దేవుడు. ఏమన్నాడు? నేను మీతో పాటు రాను, దూతను పంపిస్తాను అన్నాడు. మళ్ళీ మోహాలు వేసాడు. అదేంది ప్రభు, నువ్వు రాకపోతే ఎట్లాగయ్యా? దూత కాదు, ఎవరు కాదు, నువ్వే మాతో పాటు. ఎట్టా మోసే వచ్చేది నీతో పాటు, నేను రాను, మీరు పోండి, ఈ ప్రజలతో నేను విసిగిపోయాను అన్నాడు దేవుడు. పర్లేదు ప్రభువా, నువ్వు వస్తేనే మేము వెళ్తాం. అక్కడ రాయబడిన మాట, ముఖాముఖిగా ఒక స్నేహితునితో మాట్లాడినట్లుగా మోషే దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు జాగ్రత్తగా గమనించండి, ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు అంటే ప్రార్థనలో మనం ఏమవుతామో తెలుసా, దేవునికి దగ్గరైపోతాము. స్నేహితునితో మాట్లాడినట్లుగా దేవునితో మనము మాట్లాడగలుగుతాము. అర్థమైన వారు స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా అన్నాడట. నువ్వు రాకపోతే ఎట్లా ప్రభువా, మేము పోమన్నాడట. సరే ఎట్లా చచ్చేది, వస్తానులే అన్నాడు. లాస్ట్కి వస్తాలే అంటే రుజువేంటి నువ్వు వస్తావని, నాకు ఏదో ఒకటి సూచన నాకు కనపరచు, నాకు సూచన కనపరచు అంటే మోషే దేవునితో అంత దగ్గరగా ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. అతడు పదే 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 అడిగాడు కాబట్టి ప్రజలు బ్రతికించబడ్డారు. కానీ బైబిల్లో మీరు చదువుకుంటే సొదొమ గొమొర్రా పట్టణం నాశనం చేయబడేటప్పుడు అబ్రహాము ప్రార్థన చేశాడని మోకాలు వేసి, 50 మంది నీతిమంతులు ఉంటే కాపాడవా అన్నాడు. సరే కాపాడుతాను అన్నాడు దేవుడు. 5 తక్కువై 45 మంది ఉంటే కాపాడవా అన్నాడు. సరే 45 మంది ఉన్నా కాపాడుతాను అన్నాడు. ఇంకో 5 తక్కువై 40 మంది ఉంటే కాపాడుతా అన్నాడు దేవుడు. ఇక మొదలు పెట్టాడు, ప్రభువా నీతో మాట్లాడ తెగించనయ్యా, 10 మంది తక్కువై 30 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడవా అన్నాడు. 30 మంది ఉన్నా కాపాడుతా అన్నాడు. ఇంకో 10 మంది తక్కువై 20 మంది నీతిమంతులు ఉంటే అయినా కాపాడుతా అన్నాడు. ఇంకో 10 మంది తక్కువై చివరికి ఒక మాట చెప్తానయ్యా, 10 మందే ఉంటే, అప్పుడు ఏమన్నాడు దేవుడు, 10 మంది ఉన్నా కాపాడుతాను అన్నాడు. మీరు కరెక్ట్గా బైబిల్ చదివితే అబ్రహాము ప్రార్థన చాలించి తన ఇంటికి వెళ్ళిపోయాడు. తరువాత సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు ఇంకా అడుగుంటే ఏం జరిగేదో మనకు తెలియదు కానీ 10వ నెంబర్ దగ్గర అబ్రహాము నిలిపివేశాడు. ప్రార్థన చాలించిన తరువాత సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు నాశనం చేశాడు. అబ్రహాం ఏమనుకున్నాడు తెలుసా, నేను 318 మందిని తయారు చేశాను అంటే నా తమ్ముడు లోతు కనీసం ఒక 10 మందినైనా తయారు చేసి ఉంటాడు. ఎందుకనకంటే లోతు భార్య, లోతు 2 కుమార్తెలు, ఆ తర్వాత అల్లుళ్ళు 2, మొత్తం 6 ఉంటే మిగతా 4 తయారు చేసి ఉంటాడు. ఇక ఎంతమంది ఆయన అనుకున్నాడు అబ్రహాము, అంటే మొత్తం ఒక 10 మంది అయినా ఉంటారులే అనుకున్నాడు. కానీ 6 కాదు కదా, ఆ 4 మాత్రమే. లోతు భార్య, లోతు 2 కుమార్తెలు. 10వ నెంబర్ దగ్గర అబ్రహాము ఆగిపోయాడు. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా, ప్రార్థన చాలించిన తరువాత దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేశాడు అంటే సంఘములో ప్రార్థన ఒకవేళ చాలిస్తే, లేదా నీ కుటుంబంలో ఒకవేళ ప్రార్థన తగ్గిపోతే దేవుని ఉగ్రత వస్తుందేమో జాగ్రత్త. ఆ ఉగ్రత రాకుండా ఉండాలి అంటే ఒకవేళ సంఘములో కానీ కుటుంబంలో కానీ దేవుని కార్యములు ఘనముగా జరగాలి అంటే ప్రార్థన
నిలిపివేయడానికి వీలు లేదు. ఆ విధవరాలు పదే 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 ఎలాగైతే అడుగుతా ఉందో ఆ రీతిగా అడగగలిగినటువంటి లేదా సంఘమునకు ప్రాకారముగా ఉండగలిగినటువంటి ప్రార్థన యోధులు సంఘములో లేపబడును గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అబ్రహాము వలె ప్రార్థన నిలిపివేయడానికి వీలు లేదో, మోషే నిలపలేదండి. లేదో నువ్వు ఆన్సర్ ఇచ్చేదాకా నేను ప్రార్థన నిలపను అని చెప్పి మోషే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. కనుక ఖచ్చితంగా దేవుడు వాగ్దానం ఇచ్చాడు, అడుగుడి మీకు ఇవ్వబడను. ఎంతకాలం అడగాలి? విసుకకుండా ప్రార్థన చేయాలట. ఎలా చేయాలి? అదే భాగంలో అన్నాడు యేసయ్య, విసుకకుండా మనము ప్రభువును అడిగినప్పుడు ఖచ్చితంగా ఆత్మ సంబంధమైన వాటిని ఖచ్చితంగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మరికొన్ని విషయాలు వచ్చే వారం ధ్యానం చేసుకుందాం. దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక.